తన భార్యను అపహరించిన వానికి కూడా మారడానికి, తన తప్పును తను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చి ధర్మమునకు నిలబడిన మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి. అందుకొరకు రామాయణము, మహాభారతము, భాగవతము చదవాలి, చదివించాలి, వినాలి, వినిపించాలి మన పిల్లలకు. మన వారసత్వ సంపదగా అందివ్వాలి. ధనము, బంగారము, భూములు సంపదలుగా ఇచ్చినా అవి వారి జీవిత కాలము శాశ్వతముగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కానీ మన సంస్కృతి, సాంప్రదాయములు, సనాతన ధర్మములు, భగవద్భక్తి ఇంతవరకు ఎవరిని పాడు చేసిన దాఖలాలు లేవు. ఆపద్ధర్మం ముందు చూశారు. జీవితం నడవడం కష్టమైనప్పుడు సత్కర్మకు దోషం కలగకుండా ఏ పని చేసినా దోషం లేదు. అది ధర్మ విరుద్ధం కాదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించడం, ఆశ్రయించడం మంచిది కాదు. ధర్మ మార్గమున ఏది లభించినా పరమ ప్రీతితో స్వీకరించాలి. మానవునికి నిద్ర రాకపోవడానికి విదురుల వారు 4 కారణములు చెప్పినారు. 1